ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్‌కి మ్యాథ్స్‌లో టఫెస్ట్ టాపిక్ ఏది అని అడిగితే వెంటనే ట్రిగ్నోమెట్రీ అంటారు. కానీ నిజానికి ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ. ఈ వీడియో చూసిన తర్వాత వీక్ స్టూడెంట్స్ కూడా ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ ఈజీగా అర్థం చేసుకుంటారు. వెల్కమ్ టు మై ఛానల్. ట్రిగ్నోమెట్రీ అనేది ట్రయాంగిల్‌లో సైడ్స్ మరియు యాంగిల్స్ మధ్య రిలేషన్‌ని స్టడీ చేసే చాప్టర్. ట్రీ అంటే 3, గాన్ అంటే యాంగిల్స్. 3 యాంగిల్స్ ఉన్న షేప్‌ని మనం ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్‌లో ఒక యాంగిల్ 90 డిగ్రీ ఉంటుంది. 90 డిగ్రీస్‌కి అపోజిట్‌గా ఉన్న సైడ్‌ని మనం లాంగెస్ట్ సైడ్ అంటాం. ఆ లాంగెస్ట్ సైడ్‌ని మనం హైపోటెనస్ అంటాం. ఎదురుగా ఉన్న సైడ్‌ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. పక్కన ఉన్న సైడ్‌ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. స్టూడెంట్స్ ఎక్కువగా భయపడేది ఫార్ములాస్ వల్లే. ఈ ఒక్క ట్రిక్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్‌లో వీటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆపోజిట్ సైడ్, సెకండ్ అడ్జసెంట్ సైడ్, థర్డ్ హైపోటెనస్ సైడ్. ఇప్పుడు ఇదే క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెనస్. ఆపోజిట్, అడ్జసెంట్. ఇప్పుడు మీకు సైన్ థీటా ఫార్ములా కావాలంటే మిడిల్‌లో ఉన్న అంటే మధ్యలో ఉన్న అడ్జసెంట్‌నైతే క్రాస్ చేయండి. మిగతావి ఏముంటాయి మనకి ఆపోజిట్, హైపోటెనస్ ఉంటుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ అయితుంది. ఇదే క్రమంలో మనకి కాస్ థీటా కావాలంటే ఆపోజిట్‌ని క్రాస్ చేయండి. మనకి మిగిలేవి ఉంటాయి అడ్జసెంట్, హైపోటెనస్ ఉంటుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అయితుంది. ఓకే. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. మనకి టాన్ థీటా కావాలంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే వచ్చేస్తుంది మనకి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ హైపోటెనస్ అనేది కామన్‌గా ఉంది. వాటిని క్యాన్సల్ చేయండి. మనకి ఏదైతే మిగులుతుంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది మనకి టాన్ థీటా అయితుంది. ఎక్కువ శాతం వీటిని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ థీటా అనేది అడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ థీటా అనేది అపోజిట్ బై అడ్జసెంట్. ఓకే. మీరు ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఓకే. ఆపోజిట్ అనేది 3 యూనిట్స్ తీసుకోండి. ఓకే. అడ్జసెంట్ అనేది 4 యూనిట్స్. ఓకే. హైపోటెనస్ అనేది 5 యూనిట్స్. ఓకే. ఆపోజిట్ 3 యూనిట్స్, అడ్జసెంట్ 4 యూనిట్స్. ఓకే. హైపోటెనస్ 5 యూనిట్స్. ఇప్పుడు సైన్ థీటా వాల్యూ ఫైండ్ ఔట్ చేయండి. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. మన ఆన్సర్ ఏం కావాలి? 3/5 అయితుంది. ఓకే. తర్వాత సిమిలర్‌లీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ అడ్జసెంట్ ఎంతుంది మనకి 4, హైపోటెనస్ 5. 4/5 అనేది మనకు ఆన్సర్ అయితుంది. సిమిలర్‌లీ టాన్ థీటా. టాన్ థీటా ఏమైతుంది? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంతుంది? 3, అడ్జసెంట్ ఎంతుంది? 4. 3/4 అనేది మన ఆన్సర్. ఈ చాప్టర్ ప్రాక్టికల్ లైఫ్‌లో కూడా చాలా యూజ్‌ఫుల్ అయితుంది. ఓకే. వాటి యూజెస్ ఇలా ఉంటాయి. బిల్డింగ్ హైట్ మెజర్ చేయడానికి, శాటిలైట్ క్యాలిక్యులేషన్స్, జీపీఎస్ సిస్టమ్స్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్ట్, గేమ్ డిజైనింగ్. అంటే ట్రిగ్నోమెట్రీ ఎగ్జామ్ కోసమే కాదు, రియల్ వరల్డ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మ్యాథ్స్ డిఫికల్ట్ కాదు. మనకు కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ దొరకకపోతే మాత్రమే డిఫికల్ట్ అనిపిస్తుంది. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ మ్యాథ్స్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.